నమస్తే అండి. ఐఎమ్ శివలీల, లా ఆఫ్ అట్రాక్షన్ కోచ్ అండ్ టారో రీడర్. విశ్వం టారో 339 ఛానల్కి స్వాగతం అండి. ఓం నమ శివాయ, శ్రీ మాత్రే నమః. ఇప్పుడు మనం తీసుకునేటువంటి కంటెంట్ ఏంటంటే, మీ పర్సన్ మీ పట్ల ఇంతకు ముందుకి ఎలా ఉండేది, మీ పట్ల వాళ్ళ ప్రవర్తన, ఇప్పుడు వాళ్ళ లోపల ఎలాంటి చేంజెస్ వచ్చినాయి మీ పట్ల, మీ గురించి రియాలిటీ తెలుసుకున్నాక మరి కోపంగా మారారా, లేదంటే ప్రేమగా మారారా, ఎట్లా ఇంతకు ముందుకు ప్రేమగా ఉండి ఇప్పుడు గొడవ పడుతున్నారా, లేదనంటే ఇంతకు ముందుకు గొడవలు పడుతూ మీ గురించి నిజం తెలుసుకొని ప్రేమగా మారారా చూద్దామండి. ఇది టైమ్లెస్ రీడింగ్, జనరల్ రీడింగ్, ఎవరి కోసమైనా ఎప్పుడైనా చూడొచ్చు అండి. మీకు కనెక్ట్ అయిన పాయింట్స్ కార్డ్కి తీసుకోండి. ఈ రీడింగ్ మీద కాదా అనుకుంటే కంపల్సరీ ఫోన్పే, గూగుల్ పే నెంబర్ ఇదేనండి. వాట్సాప్కి స్క్రీన్ షాట్ పెట్టండి. 333కి 5 క్వశ్చన్స్ అండి. 1 క్వశ్చన్ బోనస్. లా ఆఫ్ అట్రాక్షన్ అఫర్మేషన్స్ అయితే ఇవ్వబడును. ఓకే అండి, మనం రీడింగ్లోకి వెళ్దాము. ఓం నమ శివాయ, శ్రీ మాత్రే నమః. మీ పర్సన్ మీ గురించి ఇంతకు ముందుకి ఎలా ఆలోచించేవారు, ఇప్పుడు ఎలా ఆలోచనలు మారాయి. ఓం నమ శివాయ, శ్రీ మాత్రే నమః. ఇంతకు ముందుకైతే ప్రతి విషయంలోనూ మీరు కరెక్టు, చాలా అసలు ఏంటంటే ఏ విషయమైనా ప్రతిదీ మీరే గుర్తుకొచ్చేదంటండి వాళ్ళకి. మళ్ళీ ప్రజెంట్ ఏంటి, జస్టిస్, మీతోటి న్యాయంగా ఉంటారని చెప్పేసి అయితే అనుకుంటూ ఉన్నారు. ప్రతి విషయంలో మీరు సరైన పర్సన్స్ వాళ్ళకి అని చెప్పి అనుకుంటున్నారు. ఇప్పుడు ప్రజెంట్ అయితే మీకు న్యాయం చేయాలని అనుకుంటున్నారు. ఇంతకు ముందుకు మిమ్మల్ని ఒక సన్ లెవెల్లో, అంటే మీరు గ్రేట్ పర్సన్స్, మీరు ధైర్యంగా ఉండేటువంటి వ్యక్తులు, వాళ్ళ జీవితానికి కూడా మీరు వెలుగునిచ్చినటువంటి వ్యక్తులు, మీ లైఫ్లోకి వాళ్ళు కూడా వచ్చి ఒక వెలుగును పొందాలి, మీకు ఇవ్వాలి అనేటువంటి తర్వాత వీల్ ఆఫ్ ఫార్చ్యూన్ వచ్చింది. ఇప్పుడు ప్రజెంట్ జస్టిస్ అన్నారు. మరి ఎలా మారారో చూద్దాము. ఇంతకు ముందుకైతే మీ నుంచి వాళ్ళు ఏదో ఒక ఆఫర్ ఆశించేవాళ్ళు, మరి ప్రజెంట్ ఏంటి, ద లవర్స్. ఓకే అండి, ప్రజెంట్ అయితే మిమ్మల్ని చాలా చాలా ఇంకా మంచి ప్రేమ అని చెప్పేసి అయితే అనుకుంటూ ఉన్నారు. ఇంతకు ముందుకైతే మిమ్మల్ని సడన్ ఎంట్రీలు ఇవ్వాలి అని చెప్పేసి ఊకే మ్యూట్లోనే ఉండేది. ఇప్పుడైతే కంపల్సరీ మీకు ఆ మ్యూట్లో, అంటే సడన్ ఎంట్రీ ఇవ్వాలి అని చెప్పేసి ఆతృతగా ఉండేటువంటి వాళ్ళు ఇప్పుడైతే కంపల్సరీ ఆ ప్రేమను అందివ్వాలి. ఒక మదర్ ఫాదర్కి కేరింగ్, నర్సరింగ్ మీ దగ్గర ఉంటుంది, మీకు కూడా అదే అందియాలి అనుకుంటున్నారు. ఇంతకు ముందుకు ఓకే నిర్ణయం లోపలనే ఉండేవాళ్ళు వాళ్ళు మీ పట్ల. ఇప్పుడైతే లాంగ్ డిస్టెన్స్ నుంచి గమనిస్తూ ఉన్నారు. మరి ఏం గమనిస్తూ ఉన్నారు, ద చారియట్, మనకు బాటు ముందడికి వచ్చేసి ద చారియట్ తెలుసుకున్నారంటండి. మనకి క్లారిఫికేషన్లో అసలు ఇంతకు ముందుకు మీకు ద హెర్మెట్ కార్డు ఏ విషయంలో మిమ్మల్ని కరెక్ట్ అని చెప్పేసి అనుకుంటూ ఉన్నారు. మరి మనకి క్లారిఫికేషన్ ఓకే. 3 ఆఫ్ వాండ్స్ ఏం చూస్తున్నారు, క్లారిఫికేషన్ అడగకుండా మనకి రీడింగ్ చెప్పుకోవచ్చు. మిమ్మల్ని ప్రతి విషయంలో గమనించి మీరు లోపల ఎంత ప్రేమ, అభిమానం, గౌరవం, రెస్పెక్ట్ ఇవన్నీ ఉన్నప్పటికీ వాళ్ళు మీ పట్ల మీ గురించి అలా ఆలోచించట్లేదు అన్నట్లు గంభీరంగా ముందతనంగా ఉండేది, లేదంటే చిరాకు పడుతూ ఇష్టం లేనట్లు ఉండేది మీరు కానీ మీ పర్సన్స్ కానీ ఇంతకుముందు. మరి ఇప్పుడు లాంగ్ డిస్టెన్స్ నుంచి ఏం చూస్తున్నారు, లాంగ్ డిస్టెన్స్ నుంచి ఏవో మీకు లోపల మీరు ఒక్కరే స్ట్రగుల్స్ని ఫేస్ చేస్తున్నారంట. ఏదో మొత్తం మీద మీ గురించి వాళ్ళు కూడా ఎవరు థర్డ్ పర్సన్స్ కన్నా ఉంటే మీ గురించి వాళ్ళు ప్రాబ్లమ్స్ను మీ వరకు రాకుండా దూరంగా పెట్టి వాళ్ళే మీ గురించి అనుకుంటూ ఉన్నారంట. కంపల్సరీ మీ దగ్గరికి రావాలని చెప్పేసి వాళ్ళు అక్కడ స్ట్రగుల్స్ని ఫేస్ చేస్తూ ఉన్నారంటండి. ఈ కింగ్ ఆఫ్ వాండ్స్ ఎలాంటి నిర్ణయం బాగా ఆలోచిస్తారండి. మీరు డ్రీమ్లోకి కూడా వెళ్తున్నట్లున్నారు ఇంతకు ముందుకు. దాని నుంచి ఒక నిర్ణయానికి వచ్చారు. ఏ నిర్ణయానికి వచ్చారంటే మీ దగ్గరికి రావాలనే నిర్ణయానికి వచ్చారు. ఇంతకు ముందుకు కూడా అనుకున్నారు. ఇప్పుడు జస్టిస్ మీ దగ్గరికి రావాలి అని చెప్పేసి అయితే వాళ్ళు అనుకుంటూ ఉన్నారు. ఓకే, మనము ఇంకా చూద్దామండి ఇంకేమేమి అనుకుంటున్నారో మీ పర్సన్స్. మరి ఇంకేమనుకుంటున్నారో చెప్పండి యూనివర్స్. ప్రజెంట్
ఇంకేమనుకుంటున్నారు ప్రజెంట్? ఓం నమ శివాయ శ్రీ మాత్రే నమః. మీరే ప్రపంచం అయిపోయారండి వాళ్ళకు మీరు ప్రపంచం అయితే మీరు వాళ్ళకు ప్రపంచం అయ్యారు. మీరే ప్రపంచం, మీకు ఈక్వల్ గివ్ అండ్ టేక్ ఇవ్వాలి అని చెప్పేసి అనుకుంటూ ఉన్నారండి. ఇదండి రీడింగ్. ఈ రీడింగ్ మీకు నిజంగా మీ పర్సన్స్ ఇంతకు ముందుకు ఎలా అలాగే ఉన్నారా, ఇప్పుడు ఇలా మారారా, పాజిటివ్గా మారారు. కొంతమంది ఏమైందంటే ఎవరి ఎనర్జీస్ కనెక్ట్ అయ్యి, కొంతమంది ఇంతకుముందు చాలా ఉండి అంటే రీడింగ్స్కి వచ్చేవాళ్ళు, ఇప్పుడు సపరేషన్లో ఉండి రీడింగ్ తీసుకుంటారు. కానీ మరి ఇప్పుడు ఎవరి ఎనర్జీస్ కనెక్ట్ అయ్యాయి మరి మీరు చెక్ చేసుకోండి. ఓం నమ శివాయ శ్రీ మాత్రే నమః. ఒకవేళ మీ పర్సన్స్ మరి మీకు చెప్పలేకపోయినా మన కాడ ఎంపరర్ కార్డు కూడా వచ్చింది కదా. మెడిటేషన్ బ్రింగ్ ఆన్సర్స్ అంటున్నారండి. మీరు మెడిటేషన్ చేస్తే మీకు అంతా తెలిసి వస్తుందంట. ఏ ఇయర్ ఫ్రమ్ న్యూ, ఇక నుంచి మీకు అంతా కొత్తగా ఉండబోతుంది అని చెప్పి కాస్త వెయిట్ చేయమంటున్నారు యూనివర్స్ మీకు. తప్పకుండా మీది ఇఫ్ యూ బిలీవ్, మీరు నమ్మండి. వెయిట్ చేసి మస్తైంది అనుకోకండి, నమ్మండి. రొమాన్స్ మీ లైఫ్లో రాబోతున్నాయి. కంగ్రాచులేషన్స్ అండి. బాటమ్ ఆఫ్ ది డెక్. ఎప్పుడు అంటున్నారా? విత్ ఇన్ ద నెక్స్ట్ ఫ్యూ వీక్స్ లోపల అంటండి. థ్యాంక్ యూ సో మచ్ యూనివర్స్. ఎవరిదండి రీడింగ్? పాజిటివ్లో ఉన్నారు. నేను అనుకున్నా ఇప్పుడు సపరేషన్లో ఉన్నారు అనేటువంటిది వస్తుందేమో అనుకున్నానండి. మరి ఎవరి రీడింగో, ఎవరు పాజిటివ్గా మారారో ఒకసారి మీ పర్సన్స్ ఆలోచన ఇంతకు ముందుకు అలా ఉండి ఇప్పుడు పాజిటివ్గా మారారా చూడండి ఒకసారి. మీరు పర్సనల్ రీడింగ్కి వేరే వస్తుంది రీడింగ్. చాలా బాగుందండి రీడింగ్. థ్యాంక్ యూ సో మచ్. మనం నెంబరింగ్ కూడా చూద్దాము. మరి లక్కీ నెంబర్ ఏంటో అనుకోండి. మీ అదృష్ట నెంబరు 3 5 1 4 అండి. నెంబర్ 4 పడింది. 5. మీకు ఏ నెంబర్ ఇష్టమో చెప్పి ఆడ బాక్స్లో చాట్ బాక్స్లో మెసేజ్ చేయండి అండి, కామెంట్ బాక్స్లో. 55 అండి. 5540. మళ్ళీ 0 వచ్చిందండి. 005554 3 6. ఓకే అండి. 555 వచ్చిందండి. చాలా మంచిగా వచ్చింది. కంగ్రాచులేషన్స్ అండి. ఓకే అండి. రీడింగ్ చివరి దాకా చూసి లైక్ చేసి, ఈ పర్సన్ ఒకవేళ మారకున్నా కానీ లా ఆఫ్ అట్రాక్షన్ ప్రకారం మీ పర్సన్ లోపల ఇలాంటి చేంజే వచ్చినందుకు విశ్వానికి కృతజ్ఞత. ఈ వీడియోను లైక్ చేయండి. మీకు కూడా అలాంటి లైఫే మీ లైఫ్లోకి రాబోతుంది. మీ ఇద్దరి మధ్యలో లైఫ్ అలాంటిది విధంగానే మారబోతున్నారు అనేటువంటిది తీసుకోవచ్చండి. ఓకే అండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఓం నమ శివాయ శ్రీ మాత్రే నమః.